శ్రీమాత్రే నమః. భక్తి శంఖ ప్రేక్షకులకి స్వాగతం. ధర్మ సందేహాల్లో ఒక ప్రశ్న. ఇది ధర్మ సందేహాల్లో ప్రశ్న అనడానికి లేదు, సామాజికంగా మనం ఒక ప్రశ్న వేసుకుని మనమే సమాధానం చెప్దాం. చిన్నపిల్లల దుస్తులు మనం ఎవరికైనా లేని వాళ్ళకి కానీ అవసరం ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వచ్చా అంటే, శాస్త్రం ఎప్పుడు కూడా లేని వాళ్ళకి దానం చేయమనే చెప్పింది. ఇలా మీరు చేయడం వల్ల మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళ దుస్తుల్ని ఇప్పించండి వాళ్ళకి. అలా ఇప్పించడం వల్ల ఏమవుతుంది అంటే, మనం మన దగ్గర ఎక్కువగా ఏదైనా దుస్తులు కానీ, ఎక్కువగా తినే పదార్థం కానీ, లేదా ఎక్కువగా మన దగ్గర ఏమున్నా సరే పక్కన వాళ్ళకి మనం ఇవ్వాలి అనేటువంటి బుద్ధి వాళ్ళలో వికసిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా దానం చేయడానికి వెళ్తున్నారనుకోండి, అదేదో గొప్పగా ఫోటోలు తీసుకుని ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టుకోవడం, ఇవన్నీ మీరు అందరికీ కూడా ఇన్స్పిరేషన్. అది కాకుండా మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళ చేత అవి ఇప్పించండి వాళ్ళకి. ఆ దానం మీరు ఏదైతే వస్తువులు ఇద్దాం అనుకుంటున్నారో అది వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి ఇప్పించడం వల్ల ఏమవుతుంది అంటే, చక్కగా ఆ పిల్లల యొక్క మైండ్ కూడా అవును మనం దానం చేయాలి, మా నాన్నగారు ఇలా చేసేవాళ్ళు, మా అమ్మగారు ఇలా చేసేవాళ్ళు, మన ఇంట్లో కూడా చాలా వస్తువులు బాగా మనకు అవసరం లేకుండా ఇంట్లో పడే ఉన్నాయి కదా, మనం ఒక కొత్త షర్టు కొనుక్కున్నామంటే పాత షర్టు ఇచ్చేయాలి, దానం చేసేయాలి. అది మన మైండ్లో పెట్టుకుంటే పిల్లలకు కూడా అదే నేర్పిస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఒకరికి ఆదర్శప్రాయం అవుతారు. కాబట్టి చక్కగా ఇవ్వచ్చమ్మా, ఎటువంటి అభ్యంతరం లేదు. ఇదొక వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. మీరు అలా ఇవ్వడం వల్ల కానీ మీరు అలా ఇప్పించడం వల్ల కానీ వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి మీరు అలా చక్కగా ప్రశాంతంగా చేయండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.